హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త చీపురును ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి. 2 నిమిషాల్లో చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ముందుగా కవర్లో ఉన్నప్పుడే మనం ఈ విధంగా అంత బాగా నలిపేయాలన్నమాట. ఈ విధంగా అంత బాగా రుద్దితే కొద్దిగా అంతా కవర్లోకి వచ్చేస్తుంది. ఇక మనం ఎలా క్లీన్ చేసుకోవాలో పూర్తిగా వీడియో చూసేయండి. చాలా సింపుల్ అండి. 2 నిమిషాల్లో, అది కూడా ఇంట్లో కూర్చొని తాపీగా మనము చీపురుని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. కవర్లోంచి ఈ విధంగా తీసేటప్పుడు చూడండి, మొత్తం మనం ముందుగా అంత రుద్దాం కాబట్టి అంత చూడండి ఏ విధంగా వచ్చిందో. అంత ఆ విధంగా నలపడం వల్ల ఏంటంటే మనకి దానికి ఉన్నటువంటి ధూళి మొత్తం అంతా కూడా రాలిపోతుంది అనమాట. ఇక దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెన తీసుకొని ఈ విధంగా అంతా కోమ్ చేసేయాలి. అస్సలు శ్రమ పడకుండా 2 నిమిషాలు మనం అంతా దీనికి ఉన్నటువంటి ధూళి మొత్తాన్ని తీసేయచ్చు అనమాట. చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏవైనా విరిగిపోయిన పుల్లలు అలాంటివి ఉన్నా కూడా ఇప్పుడే వచ్చేస్తాయి. చాలా సింపుల్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది కదా, మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి వీడియో వెళ్తుంది. మొత్తం అంతా కూడా దువ్వెనతోటి ఈ విధంగా 2-3 సార్లు అంతా ఇటుపక్కకి అటుపక్కకి తిప్పుకుంటూ అంతా లోపలి వరకు ఈ విధంగా అంతా కూడా కోమ్ చేసుకోవాలి. అంతా వచ్చేస్తుందండి. మనం ఎలాంటి శ్రమ లేకోకుండా ఇంట్లో మళ్ళీ ఇదంతా రాలకుండా అంతా ఒకటేసారి క్లీన్ చేసుకున్నామంటే మనము కసువు నూకినప్పుడు అంతా ఇది రాలకుండా ఉంటుంది. ఈ విధంగా 2-3 సార్లు మొత్తం అంత పక్కకి ఆ ధూళి మొత్తాన్ని పక్కకంతా నూకేసి మళ్ళీ 2-3 సార్లు సేమ్ దువ్వెనతోటి కానీ, లేదంటే బట్టలు వాష్ చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఈ విధంగా కోమ్ చేసేయచ్చు. మొత్తం చీపురుకున్నటువంటి ధూళి మొత్తం క్లీన్ అవుతుందండి. ఇక ఈ ఎడ్జెస్లో కొద్దిగా మనం కట్ చేసుకున్నామంటే మనము కసువు చిమ్మేటప్పుడు మనకు కసువు నీట్గా వస్తుందండి. ఎక్కడైనా కార్నర్స్లో కానీ ఎడ్జెస్లో ఉన్నటువంటి కసువు మొత్తం కూడా నీట్గా వస్తుంది. జస్ట్ లైట్గా ఎడ్జ్లో ఉన్నది మాత్రము అంత ఒక లెవెల్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా అంత ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండి. కొంతమంది ఏంటంటే వాటర్లో అంతా దేవేసి ఎండబెడుతూ ఉంటారు, అలాగేం అవసరం లేదు. ఇక మనము ఎంత కసువు నూకినా కూడా అస్సలు ధూళి రాలేదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. కవర్లో ఉన్నప్పుడు అంతా ఒకసారి నలిపేసి కవర్లోంచి బయటకు తీసిన తర్వాత కోమ్ తోటి దువ్వెనతోటి అదే మనము ఈ విధంగా కోమ్ చేసామంటే మొత్తం అంతా ఎంచక్కా వచ్చేస్తుంది అనమాట. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.